ఈడీ ఏంది డబుల్ గేమ్? సిద్ధరామయ్య పైన దూకుడేలా, పొంగులేటి దాడులు దాచుడేలా. పైన ఈడీ దూకుడు, కాషాయ కాంగ్రెస్ పైన ఈడీ దాచుడు. అంటే ఈడీ అనేది ఎవరికి ఏ విధంగా పనిచేస్తూ ఉంది? అసలైన కాంగ్రెస్ వాళ్ళకి మీదనేమో కేసులు పెడతా ఉంటుంది, చకచక దాడులు చేస్తూ ఉంటుంది, సోదాలు చేస్తూ ఉంటుంది, ఆస్తులను జప్తు చేస్తూ ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళని లోపలికి పెట్టేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి సహకరిస్తున్నటువంటి కాషాయ కాంగ్రెస్ నాయకులకు మాత్రము ఈడీ అటువైపు పోదు, దగ్గరికి పోదు, కనీసం వాళ్ళ గురించి కూడా మాట్లాడదు. అలాంటి వార్తనే ఇది. చూడండి, ఇది ఈడీ ఏంది డబుల్ గేమ్? ఈడీని మోడీ సర్కారు వినియోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేరన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులైనా సరే తమకు కావలసిన వాళ్ళైతే ఒకలా, కాకపోతే మరొకలా ట్రీట్ చేయడం మోడీ ఆధ్వర్యంలోని ఈడీకే సాధ్యమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేత అయిన సిద్ధరామయ్య పైన చకచకా కేసులు పెట్టిన ఈడీ తెలంగాణ క్యాబినెట్లోని కీలక మంత్రిగా ఉన్న అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాత్రం చేసిన సోదాలను దాచిపెట్టింది. ఇగో చూడండి, ఈడీ దూకుడు ఎట్లా ఉంది చూడండి. కట్టర్ కాంగ్రెస్ ఈయన కట్టర్ కాంగ్రెస్ కాబట్టి ఈడీ ఆయన మీద దూకుడు ఎట్లా ఉందంటే, మూడా స్కామ్ కేసులో విచారణ వేగవంతం. ఇప్పటికే సిద్ధరామయ్య పైన కేసు నమోదు. ఆయనకు చెందిన 300 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 3 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా తన భార్య పేరు మీదకి బదలాయించారని ఈడీ కేసు పెట్టింది. లోకాయుక్త నమోదు చేసిన కేసు పైన స్టే కోరుతూ హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య కోర్టు నిరాకరణ. కోర్టు ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే దర్యాప్తులో దూకుడు పెంచినటువంటి ఈడీ. ఈయన మూడా స్కామ్ అని చెప్పేసి, మూడా అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటో అథారిటీకి చెందినటువంటి ఆ భూమిని 3 ఎకరాల 16 గుంటల భూమిని తన భార్య పేరు మీదకి అక్రమంగా బదలాయించుకున్నాడని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని బదలాయించుకున్నాడని చెప్పేసి దీంట్లో భాగంగా ఆయనకు ఆయన మీద లోకాయుక్తలో కేసు నమోదైంది. ఆ కేసు మీద స్టే కోరుతూ ఆయన హైకోర్టుకు పోయిండు, కర్ణాటక హైకోర్టుకి. కర్ణాటక హైకోర్టు మేము అందులో జోక్యం చేసుకోలేమని చెప్పేసి చెప్పడంతో ఆ ఆదేశాలు రావడంతో వెంటనే గంటల వ్యవధిలోనే ఉదయం మధ్యాహ్నం టైం లోపల ఆదేశాలు వస్తాయి, సాయంత్రం లోపల ఈడీ విచారణ స్టార్ట్ చేస్తుంది. 300 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఏదైతే ఉందో ఆ ఆస్తులను కూడా జప్తు చేసి పెట్టింది ఈడీ. దానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఇదే ఈడీ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఈడీ దాచుడు, ఈడీ హిస్టరీలోనే మిరాకిల్ కేసుగా మంత్రి పొంగులేటి పైన సోదాలు. అసలు కేసు నమోదు అయినట్ట కానట్ట, నోట్ల కౌంటింగ్ మిషన్లు తెప్పించి మరీ 2 రోజులు సోదాలు చేసిన ఈడీ అధికారులు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించని ఈడీ సోదాల తర్వాత హైదరాబాద్లోని ఐటీసీ కోహినూరులో అదానీని కలిసిన పొంగులేటి. ఆ భేటీ తర్వాత గప్చుప్ అయిపోయిన ఈడీ. మంత్రి పొంగులేటిని కాపాడుతున్నది ఎవరు? అదానితో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? చర్చనీయాంశంగా మారిన ఈడీ వ్యవహారం. అంటే ఇక్కడ ఇది కాంగ్రెసే, కాకపోతే ఈయననేమో కట్టర్ కాంగ్రెస్, ఈయననేమో కాషాయ కాంగ్రెస్. ఈయననే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాషాయ కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క వ్యవహరిస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద ఆరోపణలు వచ్చిన ఇదే ఈడీ 2 రోజుల పాటు సోదాలు చేసిన అక్కడికి పోయి ఆ నోట్లను లెక్క పెడతందుకు కౌంటింగ్ మిషన్లు తీసుకుపోయినా, ఇంత చేసినా కానీ మరి ఏమి దొరకలేదనో దొరికిందనో ఏదో ఒకటి విడుదల చేయాలి కదా. మరి సిద్ధరామయ్య విషయంలో కోర్టు ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే పోయి సోదాలు చేసి ఆస్తులు జప్తు చేసి 300 కోట్ల విలువైన సిద్ధరామయ్య ఆస్తులను జప్తు చేస్తామని చెప్పినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మరి పొంగులేటి విషయంలో ఒకవేళ ఏమి దొరకకపోతే, పాపం పొంగులేటి గారు చాలా మంచివారు, కలియుగంలో ఉన్నటువంటి సత్యహరిశ్చంద్రులు వారు. సో కాబట్టి ఆయన దగ్గర ఏమి దొరకలేదు, ఆయన దగ్గర సిల్లి గవ్వ దొరకలేదు, ఎలాంటి పత్రాలు దొరకలేదు. మాకే ఎక్కడ పొద్దుపోక ఇగో మేము ఈ కౌంటింగ్ మిషన్లను తీసుకుపోయినాం, పైసలు లెక్క పెట్టే కౌంటింగ్ మిషన్లను, ఇవన్నీ ఉట్టి టైంపాస్ కోసం మేము చేసినాం మేము అని చెప్పి మరి అట్లనే ఈడీ ఒక నివేదిక ఒక రిపోర్టును రిలీజ్ చేయాలిగా, ఒక ప్రెస్ నోటు బయటికి ఇవ్వాలి కదా. మరి ఏ కేసు లేకుండా, ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఏ రకంగా అది కాకుండా మరి ఎందుకు ఆ మిషన్లు లోపలికి పోయినట్టు, వీళ్ళు 2 రోజుల పాటు ఎందుకు సోదాలు చేసినట్టు